నా పేరు మొహమ్మద్ సైఫ్ అండి. సిల్వర్ క్యారెట్ అనే పేరుతో కొత్తగా ఆదోనిలో వెండి ఆభరణాల షోరూమ్ అనేది ఓపెన్ చేసినాము. ఈ బంగారు పెరిగే ధరల్లో ప్రతి ఒక్కరికి వాడడానికి ఆభరణాల కోసము ఇది మంచి అవకాశము. బంగారులో ఏదైతే నగలు మేము ఆలోచిస్తామో అన్ని నగలు వచ్చేసి వెండిలో మేము తయారు చేసి ఉంది. దీని స్పెషాలిటీ ఏమంటే, మీరు ఇమిటేషన్ జ్యువెలరీ పర్చేస్ చేస్తే అది మీకు రీసేల్ అనేది 0 వాల్యూ ఉంటుంది. 1 నుంచి 2 సార్లు వాడిన తర్వాత అది మూలకి పాడేయాల్సిందే. వెండి ఆభరణాలు అనేది మనకి స్కిన్ రాష్ ఫ్రీ ఉంటుంది. చర్మానికి అనేది ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇరిటేషన్ ఉండదు. దానిపైన వెండి అనేది ఒక విలువైన ఆస్తి ఉన్నట్లు. మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తారో 4 సార్లు కానీ 10 సార్లు కానీ మీకు మనసు ఒప్పిన తర్వాత మళ్ళీ మార్చుకోవాలంటే మినిమం ఆ వెండి కాస్ట్ అనేది మీకు రిటర్న్ రీసేల్ వచ్చేస్తుంది. ఇది సిల్వర్ క్యారెట్ అనే బ్రాండ్ పేరుతో ఇది మొదలు పెట్టినాము. దీంట్లో అన్ని రకాలైన లేడీస్వి హెయిర్ బ్యాండ్ కిరీటం నుంచి కాలెట్స్ కానీ, వాచెస్ కానీ, నెక్ చైన్స్ కానీ, బెల్ట్ బకెల్స్ కానీ మనీ అమౌంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఎంఆర్పి బేసిస్ మోడల్ ఉంటుంది. దీనిపైన అంటే ప్రత్యేకంగా వెండి ఇంత అనేది అది ఉండదు, మొత్తం ఎంఆర్పి బేసిస్ పైన ఉంటుంది. ఈ ఓపెనింగ్ కోసము ఆఫీసర్ సార్ వచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు అని చెప్తున్నాను. ఈ షాప్ వచ్చేసి షరాబ్ బజార్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, నఖాతే స్ట్రీట్ లో ఉందండి. ముఖ్యంగా కొనుగోలుదారులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే సిల్వర్ క్యారెట్ అనే ఒక షాప్ ని ఓపెన్ చేయడం జరిగింది. అంటే వెండితోనే అన్ని తయారు చేస్తారు. ఎందుకంటే చాలా మంది పేదోళ్ళు కొనాలంటే ఇప్పుడు బంగారు ధర బాగా పెరిగిపోయింది కాబట్టి చాలా ఇబ్బంది పడతా ఉండే పరిస్థితి వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు వెండితోనే తయారు చేసిన గోల్డ్ కోటింగ్ తో ఉండే అన్ని రకాలుగా ఆర్నమెంట్స్ అన్ని కూడా ఈరోజు తయారు చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఏ కార్యక్రమాన్ని కూడా మమ్మల్ని పిలుస్తూ ఉంటారు. అభిమానం ఉంది కాబట్టి చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎంతో అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. గతంలో కూడా డైమండ్ ది ఎగ్జిబిషన్ పెట్టినారు వీళ్ళు, కృష్ణ. ఆ రోజు కూడా పోవడం జరిగింది. పిలిచారు, ఆహ్వానించారు, పోయినాం, చూసాం అనేది కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా వీళ్ళు ఇంకా మంచితనం కూడా బాగుంది. వీళ్ళకి ఏదన్నా కూడా వీళ్ళ వ్యాపారం అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. త్వరలోనే డైమండ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అందరికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఇక్కడ షాప్ ఏర్పాటు చేశారు కాబట్టి ప్రతి వారు కూడా, ఎందుకంటే ఏది కావాలన్నా దొరుకుతా ఉంది ఇక్కడ. అన్ని రకాలుగా చూసాం, బటన్స్ తో సహా అన్ని రకాలుగా తయారీలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రతి వారు కూడా ఒక మంచి అవకాశం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ షాప్ చాలా సంతోషం ఉంది. ఎందుకంటే చాలా మందికి అవసరం కాబట్టి ఈ షాప్ ని ఆలోచించి ఓపెన్ చేశారు ఇక్కడ. ఎందుకంటే ఇది ఉంటే షాప్ ఏర్పాటు చేశారు. చాలా మంది ఇప్పుడు బంగారు వేసుకోవాలంటే భయపడతా ఉండే పరిస్థితి. ఎందుకంటే ఏదున్నా కూడా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. బంగారం అంటే అంత విలువైపోయింది కాబట్టి ఈ రోజు ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి చూస్తూ ఉంటాం, చైన్ స్నాక్స్ అన్ని చూస్తూ ఉంటాం. ఆ పరిస్థితులు ఇలాంటివి అవకాశం పెద్ద వాళ్ళు ఇట్లాంటివి వేస్తూ ఉంటారు. ఎందుకంటే పెద్దోళ్ళు వేస్తే నిజంగా వాళ్ళు ఏది వేసినా కూడా గోల్డ్ అనుకుంటారు. ఆ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే పెద్దోళ్ళంతా కూడా ఇప్పుడు అన్ని వదిలేసి లాకర్లు పెట్టేసి ఇప్పుడు దీనికి కలబడతా ఉన్నారు అంతా కూడా. చాలా చోట్ల చూస్తాం. ఎందుకంటే ఫంక్షన్ పోయినప్పుడు చూస్తూ ఉంటాం, ఎంతో దిగేసుకుంటారు వాళ్ళంతా కూడా, చూస్తూ ఉంటాము. ఎందుకంటే తెలిసిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది గోల్డా కాదని చెప్పేసి. ఆ పరిస్థితుల్లో ఈరోజు ప్రతి చోట ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మంచి షాప్ ని ఏర్పాటు చేసి కూడా అవుతా ఉన్నారు. ఏదున్నా కూడా అందరికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా
ఆ కార్యక్రమాలు నడుపుతాం. ఎందుకంటే ఏదైనా చేయాలి ఒక కార్యక్రమం అంటే పెద్ద మనసు ఉండాలి. ఊరికే సంపాదన ఉంటది కానీ ఇచ్చేదేమి ఉండదు. ఆ పరిస్థితితో పాటు వీళ్ళంతా కూడా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని షాపులు కూడా అందుబాటులో ఉండే విధంగా, ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా షాపులు ఏర్పాటు చేసి వాళ్ళకి సహకారం